జాగ్రత్త వినండి, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎప్పుడైనా మీరు తప్పు చేసినప్పుడు, ఎప్పుడైనా ఆ తప్పు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం లాగుతా ఉందంటే ఇందులో ఇంకా ప్రేరు వెళ్ళొద్దు, ఇంకా వాక్యం చదవద్దు, ఇంకేమో ఇలా వస్తుందంటే అది కంప్లీట్లీ సాతానుడు నిన్ను మాయ చేస్తా ఉన్నాడని, డిసెప్షన్ కలగజేస్తా ఉన్నాడని అర్థం. నువ్వు తప్పు చేసిన వెంటనే నీకు ఇంకోటి అనిపించి చూసావా, అయ్యా నా వల్ల అవ్వట్లేదయ్యా, నేను తప్పు చేయకుండా ఉండలేకపోతా ఉన్నానయ్యా, నువ్వే అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను విడిపించయ్యా, నాకు శక్తి తెచ్చాయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, అయ్యా నువ్వే అయ్యా దిక్కు అని నువ్వు వస్తావు చూసావా, అది కంప్లీట్లీ స్పిరిట్ లో జరిగే థింగ్. సో ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఈ రెండు విషయాలు జరుగుతాయి. ఈ రెండు విషయాలలో నువ్వు దేనికి సరెండర్ అవుతావో దాన్ని బట్టి నువ్వు ఇంకా ఆత్మలో ఉన్నావా శరీరంలో ఉన్నావా అనేది అర్థమైంది. శరీరంతో ఉంటే దేవుడికి దూరం అవుతావు నువ్వు చేసిన తప్పు వల్ల. అదే ఆత్మలో ఉంటే పరిశుద్ధాత్ముడికి నువ్వు సరెండర్ అవుతా ఉంటే అప్పుడు ఏమైంది తెలుసా, ఆ తప్పు వల్ల నువ్వు ఇంకా 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 దేవుడికి దగ్గర అవుతావు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం. ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రాలు చేసిద్ది ఫర్ షూర్.